మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మీరు ఇన్ని సంవత్సరాలుగా చాలా కష్టపడ్డారు. అక్కడ మన వాళ్ళ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం చాలా కష్టపడ్డారు. సో రీసెంట్గా మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక కొత్త జీవోను జారీ చేయడం జరిగింది. తన అన్నమాట నిలబెట్టుకున్నట్టే అనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా. సో రేవంత్ రెడ్డి గారు అన్నమాట నిలబెట్టుకున్నారా? ఇంకా కొత్తగా ఏదైనా చేయాలా? అసలు దీని అంతటి గురించి మాకు కొంచెం క్లుప్తంగా వివరించండి. ఐ థింక్ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నువ్వు కూడా డౌట్ వ్యక్తం చేసినావు, అది అవుతుందా, అసలు నిజంగా జరుగుతుందా అన్నావు, నాకు గుర్తుంది. సో ఫ్రాంక్లీ అంటే ఇది ఒక అంత ఆషామాషి విషయం కాదు. అంటే ఇట్ వాజ్ రియల్లీ డ్రీమ్ ఫర్ అస్. ఎందుకంటే గల్ఫ్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే వాళ్ళ ఆ స్వెట్టింగ్ 45-50 డిగ్రీ సెల్సియస్లో పనిచేస్తారు మన వాళ్ళు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ రక్తం కూడా చెమట రూపంలో మారిపోతుంటుంది తెలియకుండానే. అంటే అంత ఎండలో అంత వేడికి పనిచేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఒక కార్మికుడు చనిపోతే ఇవాళ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. సో పిల్లలు, చిన్న పిల్లలు ఎంత దీనస్థితిలో ఉంటుంది ఆ కుటుంబం. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రలో కూడా కనీసం ₹1,00,000 ఇచ్చింది అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఆవిర్భావం జరగకముందే. తెలంగాణ వచ్చిన తర్వాత దరిద్రం ఏంటంటే మనం ఏ కళ అయితే కన్నామో ఆ కళ సాకారం కాలే. మాకు అసలు ఇంకా బాధ అనిపించింది. చాలా ప్రయత్నాలు చేసాం. కేసీఆర్ని కలిసాం, కేటీఆర్ని కలిసాం, కవిత చాలాసార్లు అక్కడికి విజిట్ చేసింది. నేను వెళ్ళంగానే నేను చేయించేస్తా, గల్ఫ్ బోర్డో గల్ఫ్ వెల్ఫేర్ స్కీమో ఏదో ఒకటి తెప్పిస్తా అని చెప్పింది. బట్ షీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. వెరీ సాడ్. సో అందుకనే రేవంత్ రెడ్డి గారికి హ్యాట్సప్ చెప్తా ఉన్నాం. గల్ఫ్ 15 లక్షల కార్మికుల పక్షాన రేవంత్ అన్నకి నిజంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక సామాన్యుడికి ఒక భరోసా, తను కూడా పని చేసుకొని వచ్చిన తర్వాత కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి తిని, తన పిల్లల ఫీజులు కట్టుకొని తన కుటుంబాన్ని మంచిగా పోషించుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది. ఈరోజు తన వరకు తాను ఆ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా బతుకుతూ ఉన్నాడు. నాకు ఈ పథకం కావాలని ఏమి అడుగుతలేడు. నేను కష్టపడి సంపాదిస్తున్న క్రమంలో నాకేమైనా జరిగితే నా ప్రభుత్వం నా కుటుంబాన్ని ఆదుకోవాలని అడిగాడు. అదే విషయాన్ని మనం ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పాము. వాళ్ళు వినలే, రేవంత్ అన్న విన్నాడు అంతే. నేను విన్నాను అన్నట్టుగానే చేశాడు. మాట ఇచ్చాడు. ఏప్రిల్ 16వ తారీఖు రోజు తాజ్ డెక్కన్ హోటల్లో మీటింగ్ జరిగింది. సెప్టెంబర్ 17th లోపు చేస్తా అన్నారు. సెప్టెంబర్ 16th రోజునే జీవో పాస్ చేశారు. అద్భుతంగా గల్ఫ్ కార్మికులకి 17 సెప్టెంబర్ నుంచి, అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు డిసెంబర్ 7th జరిగింది. ఆ రోజు నుంచి గల్ఫ్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే ₹5 లక్షల వాళ్ళ కుటుంబానికి వెళ్తాయి. ఓకే, అంటే ఒక కుటుంబానికి ₹5 లక్షలు డెత్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఏ దేశంలో చనిపోయాడు అవన్నీ తీసుకొని సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్గా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విల్ టేక్ ది ప్రాసెస్.